పిల్లలనైతే మిత్రకు దూరం చేయాలన్న మనీషకైతే బాగా చెక్ పెడతదనమాట లక్ష్మి. అసలేం జరుగుద్దంటే ఇంకా దేవయాని, మనీష ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. దేవయాని అయితే మనీషని అరుస్తూ ఉంటుందన్నమాట. అంతలోపు అరవింద్ అక్కడికొచ్చి, "ఏమైంది దేవయాని, మనీషని అరుస్తున్నావు? మనీష కడుపుతో ఉంది కదా, జాగ్రత్తగా చూసుకోవాలి కదా" అని అయితే అంటూ ఉంటుంది. "చూడక్క, డాక్టర్ ఒక లిస్ట్ ఇచ్చి అన్నీ టిక్ మార్కులు పెట్టమంటే మిత్రతో కబుర్లు చెప్పడం, కాలక్షేపం చేయడం అనే దగ్గర మాత్రం ఇంటూ మార్క్ పెట్టేసింది. అందుకే అరుస్తున్నాను" అని అంటది దేవయాని. ఇంకా చూడండి ఆంటీ, ఇంకా మిత్ర మార్నింగ్ ఆఫీస్కి వెళ్తాడు, నైట్ వచ్చి పిల్లల దగ్గర పడుకుంటాడు, నేను ఎలా కాలక్షేపం కబుర్లు చెప్పేది అని మనీష అయితే ఇంకా అరవిందకి చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా అరవింద్ అయితే ఇక నుంచి పిల్లల్ని నా దగ్గర పడుకోబెట్టుకుంటాలే, నువ్వైతే మిత్ర రూమ్కి వెళ్ళి హ్యాపీగా ఉండు మనీష అని చెప్తుందనమాట. ఇంకంతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు దేవయాని, మనీష వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయిందని. ఈ సంగతి అంతా మన వివేక్ జాను దూరం నుంచి చూస్తూ ఉంటారనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా వివేక్ జాను అయితే దేవయాని రూమ్కి వెళ్ళి దేవయాని ఫోన్ అంతా చెక్ చేస్తారు. మనీష ప్రెగ్నెన్సీకి సంబంధించింది ఏదన్నా ఆధారాలు దొరుకుతాయేమోనని. ఇంకా అలా దేవయాని ఫోన్లో అయితే ఒక అన్నోన్ నెంబర్ ఉంటుందన్నమాట. ఆ అన్నోన్ నెంబరు వివేక్ కాపీ చేయబోతూ ఉంటే దేవయాని అయితే రూమ్కి వచ్చేస్తానమాట. ఈలోపు వివేక్ జాను అయితే అక్కడే ఉన్న కట్టన్ల వెనకాల దాక్కుంటారు. ఇంకా మనీష అయితే ఇంకా ఆంటీ నాకు చాలా సంతోషంగా ఉంది అని మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడైతే పిల్లల్ని దూరం చేశాను మిత్రకి, నెక్స్ట్ అయితే లక్ష్మిని కూడా దూరం చేస్తాను, ఈ ఇంటికి మకుటం లేని మహారాణిని అవుతాను అని అయితే అంటూ ఉంటుంది. ఇంకా దేవయానికి అయితే డౌట్ వస్తుందన్నమాట, నా ఫోన్ కబోర్డ్లో ఉండాలి కదా, బెడ్ పైకి ఎలా వచ్చింది అని. మనీష అయితే ఆంటీ ఇంకా ఎవరో రూమ్కి వచ్చి ఉంటారు, బయటికి వెళ్ళి చూద్దాం పదండి అని బయటికి వెళ్ళిపోతారనమాట. ఈలోపు ఇంకో పక్క నుంచి వివేక్ జాను అయితే దేవయాని రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఇంకా లక్ష్మికి అయితే జరిగిందంతా చెప్తారనమాట. పిల్లల్ని దూరం చేయాలనుకుంటుంది మనీష అని. ఇంకా లక్ష్మి అయితే ఈ మనీష సంగతి నేను చూసుకుంటానులే అంటదనమాట. నెక్స్ట్ అయితే మనీష అయితే ఇంకా కిచెన్లో ఉన్న లక్ష్మి దగ్గరకు వచ్చి నాకు ఒక ఫ్రెష్ జ్యూస్ చేసివ్వు అని చెప్పగానే లక్ష్మి అయితే జ్యూస్ చేసిస్తానమాట. ఇంకొక సైడ్ నుంచి అయితే ఆ జ్యూస్లో అయితే వంటగదిలో ఉన్న కొద్దిగా వెనిగర్ అయితే కలుపుతుంది అనమాట. ఇంకా ఆ మనీష అయితే ఇంకా ఆ జ్యూస్ తాగేసి ఇంకా ఫుల్గా వామిటింగ్స్ చేసుకుంటుంది అనమాట. వామిటింగ్స్ మీద వామిటింగ్స్ చేసుకొని కరెక్ట్గా వచ్చి లక్ష్మి కాళ్ళ మీద పడుతుందండి. అసలు ఫుల్ ఫన్నీగా ఉంటుంది అనమాట. ఇంకా ఏం జరుగుద్దో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.